సందర్భంగా ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఈరోజు మనం అందరం తెలుగు మాట్లాడుతున్నాము అంటే ఓన్లీ రీజన్ బికాజ్ ఆఫ్ పొట్టి శ్రీరాములు గారు. ఒకసారి జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఆ రోజు మనకు రాష్ట్రం రాకపోతే ఈ పొద్దున తెలుగు అనేది హిస్టరీలో ఒకే తెలుగు అనేది ఒక లాంగ్వేజ్ ఉండేది. ఆయన పోరాడి మనకి తెలుగు రాష్ట్రం సపరేట్ ఉండాలని చెప్పి పోరాడి ఆయన ప్రాణం అంకితం చేశారు. అట్లాంటి గొప్ప లీడర్ ఆయన. సో అట్లాంటి లీడర్కి ఈరోజు కూడా పొద్దున వేరే పీపుల్ రిక్వెస్ట్ చేస్తామండి, సార్ మీరు పుష్ చేయండి, భారత్ రత్న రావాలా అట్లాంటి లీడరు. ఎందుకంటే ఇప్పుడే కలెక్టర్ గారు కూడా చెప్పినట్లు 10 మంది పొట్టి శ్రీరాములు గారు ఉంటే ఇండిపెండెన్స్ అనేది వితిన్ 1 year వచ్చేదనేవాళ్ళు. ఇంత గొప్ప నాయకులు. ఖచ్చితంగా మన సైడ్ నుంచి ఇప్పుడు ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ ఖచ్చితంగా పుష్ చేసి నా సైడ్ నుంచి కూడా రిక్వెస్ట్ చేసి భారత్ రత్నకి గ్యారంటీ ట్రై చేస్తాము. అదే కాకుండా ఒక కులం కాదండి పొట్టి శ్రీరాములు. అన్నీ ఇప్పుడు మన రాష్ట్రాలు ఏర్పడినాయి, మరి స్ప్లిట్ అయినాయి. బట్ అక్కడ తెలుగు రాష్ట్రం తెలంగాణ ఉంది, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉంది. ఒకే ఒక కులం కాదు, అన్ని కులాలు ఉన్నారు. సో ప్రతి ఒక్కరిలో కూడా ఇంకా ఎక్కువ చైతన్యం రావాలా, హిస్టరీ తెలుసుకోవాలా, పొట్టి శ్రీరాములు గారి గురించి తెలుసుకొని తీసుకోపోతే, ఎందుకంటే ఇట్లా గొప్ప నాయకులు ఉండే వాళ్ళ గురించి తెలిస్తేనే మనం కూడా ఒక పద్ధతిగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. పిల్లలకు కూడా ఇంకా నాలెడ్జ్ బాగా పెరిగితే వాళ్ళ ద్వారా కూడా పట్టుదల వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈజ్ అ గ్రేట్ లీడర్. ఖచ్చితంగా నా సైడ్ నుంచి పుష్ చేసి భారత్ రత్నకి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.